అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 14వ తేదీన సోమవారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సోమవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి జరగబోయేది తెలిసే ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో కూడా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక వీరి ముందుగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు లేవు అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి చాలా అద్భుతంగా అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వివరాలకు వెళ్తే రాశి వారికి ఎక్కువగా సమస్యలు అయితే పరిష్కారం అయితే ఇచ్చుకునే శక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే కూడా వీరికి కలిసి నిరాశ పడుతున్నట్టుగా మనం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా వాటిని ఈ యొక్క రాశి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయితే నేర్పరితనంతో చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక వీరిని శ్రమించేవారు అధిక సంఖ్యలో అయితే ఉంటారు. అయితే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు, వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచన చూసి కావచ్చు, చాలామంది వీరి పట్ల కూడా ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. అలాగే ఇక తులారాశిలో జన్మించినటువంటి వారు అపజయాలని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను అయితే సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అలాగే తులారాశి వారికి జన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు రాజకీయ రంగంలోని రావాలి అనుకుంటే కనుక జనాలను ఆకర్షించే గుణం అయితే వీరికి ఉంటుంది. అంటే వీరికి కలిసి వచ్చే అటువంటిది అని చెప్పుకోవచ్చు. అలానే వీరు సమాజానికి సేవ చేయాలి అని చెప్పి అన్నటువంటి తపన ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. సమాజానికి వీరికి తోచిన సహాయం అయితే ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి. ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికేమో మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా మరి ఇంకొంతమందికి అయితే మాత్రం చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుండి విముక్తిని కలిగింపచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ లేదు అనుకుంటే కనుక వీరికి సమస్యలు అనేటివి అధికమవుతూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు చుట్టూ కూడా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో అయితే తొలగిపోతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి యొక్క సమస్యలకి కారణమైనటువంటి వ్యక్తులని దూరంగా ఉంచండి. అంటే అప్పుడెప్పుడు మీరు సమస్యకి కారణమయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం సమస్యను క్రియేట్ చేయకూడదు అని చెప్పి అసలు మాత్రం మీరైతే అలా అనుకోకూడదు. ఎందుకంటే సమస్యను ఎవరైతే సృష్టిస్తారో వారు ఎప్పుడు కూడా మీ పట్ల సమస్యను సృష్టిస్తూనే ఉంటారు. వారు సమస్యను సృష్టిస్తారు అనుకోవడం కూడా అనేది చాలా పెద్ద పొరపాటు. కనుక చాలా జాగ్రత్తగా అయితే ఈ యొక్క రాశి వారు ఉండాలి. లేదంటే ఈ విషయంలో మీరు మళ్ళీ కూడా సమస్యల పాలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తుంటారు. కానీ వీరు కొన్నిసార్లు అమాయకంగా ఉంటారు. కానీ మీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో చాలా అమాయకత్వంగా ఉన్నటువంటి
వ్యక్తులని కూడా అయితే దారుణంగా అయితే మోసం చేయడానికైతే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కాస్త మంచి పేరు ప్రతిష్ట పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులైతే అతి త్వరగా మోసం చేయడానికైతే సిద్ధంగా ఉంటారు చాలామంది. కనుక అలా మోసపోవద్దు. అలా అనుకుంటే జాగ్రత్తగా అన్ని వైపులా కనిపెడుతూ ఉండాలి. అలా కనిపెడుతూ ఉంటేనే మీకు సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. అలానే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు, నెగిటివ్ ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఈ సమయంలో జరిగేటువంటి కొన్ని ప్రస్తుతం మీరు ఏవైతే శుభకార్యాలు చేయాలి అనుకుంటున్నారో వాటిని ఈ సమయంలో అయితే మీరు చేయగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇక శుభకార్యాలు చేయడం కానీ అలానే మీరు ఏవైనా శుభకార్య అంటే అటెండ్ అవ్వడం కానీ కూడా జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి. అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెడు ప్రభావాలు సైతం తొలగిపోయే అవకాశం అయితే కూడా ఈ రోజున అయితే కనిపిస్తుంది. ఇక అన్ని రంగాలలో ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి అయితే విజయాన్ని అయితే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఏదైనా సరే దోషాలు కావచ్చు, దురదృష్ట భావాలు కావచ్చు, అవన్నీ కూడా మీకు తొలగిపోయే అవకాశాలు అయితే ఈ సమయం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా సొంత వారే కదా, మనవారే కదా అని చెప్పి ఎవరిని కూడా అతి ఎక్కువగా కూడా నమ్మడం చాలా మంచిదైతే కాదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మడం చాలా ఉత్తమం కదా. ఎందుకంటే అందరూ మన వాళ్ళే అని చెప్పి మనం గుడ్డిగా నమ్మినట్లయితే వారు మన నట్టేసి అయితే ముంచేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అంతే నమ్మాలి. కాబట్టి అలా నమ్మడం వల్ల మనకు కొన్ని సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 14వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఈ యొక్క తులారాశి వారికి ఇక ఈ సమయంలో అయితే తులారాశి వారైతే ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. ఇక పెండ్లయ్యి చాలా సంవత్సరాలు అయినా సరే కూడా సంతానం కలగట్లేదు అనుకునే వారికి ఈ రోజునైతే మీకు ఒక శుభవార్త అయితే మీకు ఈరోజు రాబోతుంది. సంతానం కలిగే శుభవార్త అయితే ఈరోజు తులారాశి వారిలో వింటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారు రాబోయే రోజులలో అయితే మంచి ప్రాఫిట్స్ అందుకోబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు అయితే అధిక లాభాలు అయితే మీరు పొందుకోబోతారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక చాలా కాలం నుండి మీ యొక్క పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నట్లయితే కనుక ఆ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే మీరు పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు వ్యాపారంలో మంచి ధనాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. లాభాలు అయితే మీకు ఎక్కువగా రావడం అనేది జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు చేపట్టినటువంటి పనులలో అన్నీ కూడా మంచి లాభాలు వస్తాయి. దానివల్ల మీకు సమాజంలో మంచి గౌరవం, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలా చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 14వ తేదీన సోమవారం రోజున అయితే మధ్యాహ్నం 3:15 తర్వాత ఇలాంటి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఇక వీరి వినగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఖచ్చితంగా కూడా మీరు చాలా షాక్ అవుతారు కూడా. ఎందుకంటే మీరు చాలా మంచి లాభాలు వింటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం ఇలాంటివన్నీ కూడా జరగబోతాయి తులారాశి వారికి. కనుక ఈ యొక్క తులారాశి వారికి గ్రహాలు అనుకూలించడం వలన ఇలాంటి రాశి వారికి కొన్ని మార్పులు చేర్పులు అనేటివి జరగబోతుంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది చాలా వెతుక్కుంటూ అయితే రాబోతుంది. ఇక మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు మీరు నమ్మిన నమ్మకపోయిన యొక్క తులారాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే చూడండి. మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. తులారాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు,
పరిహారం వచ్చేసి దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు మరియు అనాథ శరణాల కోసం తీయబడిన బియ్యం పంపిణీ చేయండి. విజయవంతమైన కెరియర్ మరియు వృత్తి జీవితంలో సహాయం చేస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్